జనసేనకి కొత్త చిక్కొచ్చి పడుతుంది. ఈసారి జనసేన పార్టీకి తన మిత్రపక్ష బీజేపీ నుంచే సమస్య ఏర్పడబోతుంది. అది ఒకవైపు చంద్రబాబుకి తలనొప్పిగా తయారవుతుంటే మరొక వైపు పవన్ కళ్యాణ్కి కూడా పెద్ద ఇబ్బందిని కొని తెచ్చే అంశంగా మారబోతుందా అనే అనుమానం బలపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నాహాలు చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా అనేక కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ భేటీలోనే మంత్రుల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీ తీరు మార్చుకునే అవకాశం కనిపించట్లేదు కాబట్టి నేనే కొత్త వాళ్ళని పెట్టుకుంటాను అనే మాట కూడా చెప్పేశారు. అంటే రేపో మాపో క్యాబినెట్లో మార్పులు చేస్తూ కొత్త వారికి అవకాశం ఇచ్చేదానికి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇదే సమయంలో క్యాబినెట్లో నాగబాబుకి చోటు ఇవ్వాలి అన్నది పవన్ కళ్యాణ్ డిమాండ్. నాగబాబుకి ఇచ్చినటువంటి హామీకి తగ్గట్టుగా ఆయనకి అమాత్య హోదా కట్టబెట్టాలి అని పవన్ కళ్యాణ్ పదే పదే కోరుతున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ కోరిక తీర్చేదానికోసమైనా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ వైపు చంద్రబాబు అడుగులు వేసేదానికి ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ఇక్కడే బీజేపీ మెలిక పెడుతోంది. జనసేనకి 3 మంత్రులు అవకాశం ఇచ్చినప్పుడు బీజేపీకి కూడా 2 ఉండాల్సిందే అని కొర్రీలు వేస్తుంది. దీంతో ఇప్పుడు బీజేపీ తరపున మరొకరికి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం కోసం కమలనాథులు పట్టుపట్టడం ఒకవైపు చంద్రబాబుకి తలనొప్పిగా మారుతుంటే పవన్ కళ్యాణ్కి కొత్త చిక్కు తెచ్చిపెడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాగబాబు కోసం పట్టుబడుతున్నటువంటి తరుణంలో నాగబాబుకి చోటు ఇవ్వాలంటే 4వ జనసేన నాయకుడికి అవకాశం ఇవ్వాలి అన్నది పవన్ కళ్యాణ్ ఆశ. కానీ చంద్రబాబుకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆశ నెరవేర్చాలంటే బీజేపీ అడ్డుపడుతుంది. బీజేపీ తరపున 2కి ఇచ్చి జనసేన తరపున 4కి ఇచ్చి 6 మిత్రపక్ష నేతలకు ఇస్తే ఇక మిగిలిన 19 స్థానాలతో టీడీపీ వాళ్ళను సంతృప్తిపరచడం ఏమాత్రం సాధ్యమయ్యే అంశం కాదు. దాంతో చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనకి మరొకటి పెంచేదానికి ససేమిరా అంటున్నారు. ఆ మాట డైరెక్ట్గా చెప్పలేక కాలయాపన సాగిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ డిమాండ్ల ఒత్తిడి పెరుగుతుండడంతో దీన్ని నెరవేర్చలేక ఇంకొంతకాలం ఇదే రీతిన నాంచివేసేదానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఇదే ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి అసమర్థ మంత్రులుగా ముద్రపడినటువంటి చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్న తమ పనితీరును మెరుగుపరుచుకోనటువంటి చాలామంది మంత్రులకి కాలం కలిసొచ్చే అంశంగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంతమంది మంత్రుల మీద చంద్రబాబు చాలా అసహనంగా ఉన్నప్పటికీ తొలగించకుండా కాలయాపన చేయడానికి అసలు కారణం అటు జనసేన నుంచి ఇటు బీజేపీ నుంచి వస్తున్న ఒత్తిళ్లే అన్నది చాలామంది భావిస్తున్నటువంటి అంశం. బీజేపీకి 2వ మంత్రి పదవి ఇవ్వాల్సేదానికి సిద్ధమైతే అది కూడా మళ్ళీ సోము వీర్రాజు లాంటి నాయకులకి ఇస్తే చంద్రబాబుకి కొత్త సమస్యగా మారే ప్రమాదం పొంచి ఉంటుంది. ముఖ్యంగా సోము వీర్రాజు చంద్రబాబు వ్యతిరేకే కాకుండా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు అని టీడీపీలోని మెజార్టీ నేతల దృఢాభిప్రాయం. అలాంటి తరుణంలో క్యాబినెట్లోనే సోము వీర్రాజు లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇక నేరుగా మంత్రిమండలిలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ జగన్మోహన్ రెడ్డికి చేరిపోయే ప్రమాదం ఉంటుంది అన్నది చంద్రబాబు నాయుడు భయం. దీంతో ఇప్పుడు బీజేపీని కాదనలేక జనసేనని బుజ్జగించలేక క్యాబినెట్ విస్తరణ చేయలేక చంద్రబాబు తీవ్రంగా సతమతమవుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఇలా ఎంతకాలం అని నెట్టుకొస్తారు? నాగబాబు హామీని నెరవేర్చకుండా నాంచివేస్తుంటే పవన్ కళ్యాణ్ ఏ రకంగా సహిస్తారు? పవన్ కళ్యాణ్ ఆనందం కోసం, పవన్ కళ్యాణ్ని తృప్తిపరచడం కోసం మరొక బెర్త్ కేటాయించాల్సిన పరిస్థితికి వస్తే బీజేపీ డిమాండ్ మాట ఏంటి? బీజేపీ తరపున 2కి ఇస్తే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్ల సంగతి ఏంటి? ఇలా అనేక రకాల సమస్యల సుడిగుండంలో చంద్రబాబు సతమతమవుతున్నారు అన్నది చాలామంది అభిప్రాయం.